హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న వీడియోలో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జరిగే పొంగల్ గురించి చెప్తాను అన్నాను కదండి. మా అమ్మమ్మ వాళ్ళది చిన్న పల్లెటూరు అండి. అయితే ఆ ఊర్లో అందరూ కలుసుకొని సమ్మర్ అంటే ఏప్రిల్ ఎండింగ్ కానీ మే ఫస్ట్ వీక్ అలా ఊర్లో వాళ్ళందరూ మనీ కలెక్ట్ చేసుకొని ఆ ఊరి దేవుడైన శివయ్యకి పొంగల్ పెట్టుకుంటారండి. ఆ పొంగల్ పెట్టుకోవాలంటే మండే రోజు పెట్టుకుంటారు. మండే మార్నింగ్ అందరూ ఈవినింగ్ పెట్టుకునేటువంటి పొంగల్కి రాళ్ళతో పొయ్యిలు పెట్టుకొచ్చుకుంటారనమాట. అక్కడ పొయ్యిలు పెట్టుకోవడం అంటే అది పెద్ద యుద్ధం అన్నమాట. అందరూ వచ్చేస్తుంటారు, ఇక్కడ మేము పెట్టుకోవాలి అని గొడవ జరుగుతుందండి. పిల్లలు వెళ్తే మాత్రం వాళ్ళని పెట్టుకొనివ్వరు. అందుకని మ్యాక్సిమం అందరూ పెద్దవాళ్ళే వెళ్ళి పొయ్యిలు ఏర్పాటు చేసుకొని గుర్తులుగా మాది అన్నట్టుగా పెట్టుకొని వస్తారండి. తర్వాత ఆ రోజు మార్నింగ్ అక్కడ గుడి దగ్గర అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఈవినింగ్ 4-4:30 ఆ టైంలో ఊర్లో వాళ్ళందరూ కలిసి మేళతాళాలతో పొంగళ్ళు తీసుకొని వచ్చి అందరూ ఒకేసారి పొంగల్ పొంగిస్తారండి. అయితే ఈ ఇయర్లీ ఒకసారి జరుగుతుంది కాబట్టి రిలేటివ్స్ అందరూ వస్తారు. అందుకే పొంగల్ చూడంగానే నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పెట్టేటువంటి పొంగల్ గుర్తొస్తూ ఉంటుంది. ఇకపోతే ఈరోజు నేను టిఫిన్కి ఇడ్లీ పల్లీల చట్నీ చేశానండి. ఇది చేస్తూ ఉండగా మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు. చూడండి, డైలీ మా ఇంటికి వస్తారండి గెస్ట్. ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంటే అది ఇస్తాము, ఇచ్చే వరకు వెళ్ళరండి. ఒక్కోసారి బాగా ఆకలిగా ఉందనుకోండి, సరిపోదు, సెకండ్ టైం ఇచ్చే వరకు కూడా అలానే ఉంటారనమాట. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.